రోజు మా ఫ్రెండ్ పుట్టినరోజుని అబద్ధం చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చాను. నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? ఇంట్లో కార్యక్రమం పూర్తయ్యేసరికి చాలా ఆలస్యమైంది, అందుకే నేను రావడానికి లేట్ అయింది. నిన్న మీ ఫ్రెండ్ రాధా మా ఇంటికి వచ్చారు. చూడ్డానికి మొరటిగా కనిపిస్తారే తప్ప నిజానికి చాలా మొహమాటస్తుడు. ఆయన చేతి తినిపించడానికే మేము చాలా కష్టపడ్డాం. ఇంకా చాలరా బాబు అనిపించింది. ఇప్పుడు రాధ గురించి మాట్లాడడానికే వచ్చావా? అవును. నేనిప్పుడెంత సంతోషంగా ఉన్నానో నీకు తెలుసా? ఎందుకంత సంతోషం? హే, ఇప్పుడు రాధ మా కుటుంబంలో ఒకరైపోయారు. ఆయన్ని పట్టుకుని ఎలాగైనా నిన్ను మా ఇంట్లోకి రప్పించేస్తాను. వాడి ద్వారా నేనే మీ ఇంట్లోకి రావక్కర్లేదు. మనకంత అవసరం లేదు. ఏంటి అదో రకంగా మాట్లాడుతున్నావు? రాధా గురించి చెప్తుంటే నీకు కోపం వస్తుందేంటి? అదంతే వదనా. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. రాధా వచ్చారు, రాధా తిన్నారో, రాధా వెళ్లారని చెప్తూనే ఉన్నావు. దానికోసం ఇక్కడికి వచ్చావా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన నీ ఫ్రెండే కదా అని మాట్లాడాను. ఏ ఆయన గురించి నేను మాట్లాడకూడదా? వద్దు వదనా, వాడి గురించి మాట్లాడద్దు, వదిలే. అంటే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవైందనమాట. అవును, గొడవైంది. ఏంటా గొడవ? వదిలేమన్నాను కదా. నాకు వాడికి మధ్య ఎటువంటి బంధం మిగలేదు. కారణం? నాకు రాధాకి మధ్య బోల్డని సమస్యలున్నాయి. వాటిల్లోకి నువ్వు దయచేసి తలదూర్చొద్దు. ఈ రోజే కాదు, ఇక ఎప్పటికీ మేం కలవం. మా బంధం తెగిపోయింది. కుట్టి ఏదో చెప్పాడు. ఆ విషయం వదిలే బాబు. మా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. లేదు, విషయం ఏంటో చెప్పండి. మీకు ఆ ఎస్ఎస్ లక్ష్మి తెలుసు అనుకుంటా. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. అతనే. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతియే అగజానన పద్మ. చూడలాయరు, రత్నం గారి కేసులో మీరేమైనా తిరకాసు చేశారా? నాకేం తెలీదు, దయించి నన్ను వదిలేయండి. అన్ని చెప్పేస్తానన్నా. కత్తి పెట్టేలా భయపెడుతుంటే మాట ఎలా వస్తుంది చెప్పండి? ముందే కత్తి తీయమనండి. కత్తి తీసి. అసలు విషయం ఏంటంటే, జేపీ దగ్గరున్న ఆస్తి అంతా రత్నం దగ్గర నుంచి అపహరించిన ఆస్తి కానే కాదు. అంతకంటే మునుపే ఎస్ఎస్ లక్ష్మయ్యతో పాటు జేపీకి ఒక పార్ట్నర్షిప్ ఉందన్నట్లు, దానివల్ల సంపాదించిందే అన్నట్టు రికార్డ్ ఒకటి కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. వద్దన్నా, అంకుశల్లా నన్ను వెతుకుతూనే ఉంటుంటాడు. నన్ను వదిలేయండి. అయ్యయ్యో, అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి. వీడెవడయ్యా? మన తోట బంగళా మార్తాండంగా ఏకైక వారసుడు రాధా. ఇతనికి ఏం కావాలంట? అది నేనే చెప్పేస్తా. జేపీ కోసం ఒక దొంగ డాక్యుమెంట్ తయారు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాం కదా. అది జేపీ మిమ్మల్ని బెదిరించి తీసుకున్న డాక్యుమెంట్ అని ఇప్పుడు ఈయన మనల్ని బెదిరించి సంతకం పెట్టమంటున్నాడు. సంతకం పెట్టారంటే ఏం చేస్తావు? సంతకం పెట్టి ఇచ్చేయండి అన్న. మన ఇద్దరం ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. నేనెవరో తెలుసా నీకు? అయ్యో అయ్యో, ఒక సంతకంతో పోయేదానికి ఇంత భయపడడం అవసరమా? సంతకం పెట్టకపోతే ఇద్దరం చచ్చిపోతామన్నా. ఆ పాతాళాన్ని ఒకసారి చూడన్నా. జేపీకి సాయం చేయడానికి మనం ప్రాణాలు వదులుకోవాలా? అయ్యా, ఈ కుదుపుకే ప్రాణం పోయేటట్టుంది. యాక్సిడెంట్ నొక్కొద్దయ్యా. ఇంకా ఆలస్యం చేయకన్నా త్వరగా సంతకం పెట్టయ్యన్నా. ఇప్పుడే చచ్చేలా ఉన్నా. అన్నా, నీ కాలు పట్టుకుంటా సంతకం పెట్టన్నా. సంతకం పెట్టన్నా. అన్నా, నువ్వు త్వరగా సంతకం పెట్టయ్యన్నా. ఇదిగో చూడండి, సంతకం పెట్టేస్తే ప్రాణాలతో మీరిద్దరు ఇంటికి వెళ్తారు. లేకపోతే ముగ్గురం ఆ పైకి వెళ్ళిపోతాం. నాకు చావంటే భయం లేదు. అది టీవీలో చాలా సంతోషంగా ఉందయ్యా.